2025-26 విశ్వావసనామ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఎట్లా ఉండబోతుందంటే ఆదాయం 8, వ్యయం 2, రాజ్యపూజ్యం 3, అవమానం. ఈ కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు ఉంటాయి. కాబట్టి ఈ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ్య అవమానాలు కూడా అన్నీ అనుకూలంగా ఉన్నాయి. గ్రహాలు కూడా అన్ని అనుకూలమైన స్థితిలో ఉన్నాయి. ఈ రాశి వారికి శని చాలా అద్భుతమైనటువంటి రాజయోగ కారకుడు. ఎందుకంటే 9వ ఇంట్లో ఉన్నటువంటి శని, భాగ్యస్థానంలో ఉన్నటువంటి శని ఏకాదశ స్థానాన్ని చూడటం వల్ల ఐశ్వర్యాన్ని సంపూర్ణంగా ఇవ్వగలిగినటువంటి వాడు. అయితే వ్యయంలో ఉన్న గురుడు, అష్టమంలో ఉన్నటువంటి రాహు కూడా కొంచెం ఇబ్బందికరం. కాబట్టి గురు రాహులు ఇద్దరికీ శాంతి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఈ సంవత్సరం ఆగస్టు వరకు గురుడు జన్మంలో ద్వితీయంలో ఉంటాడు. కాబట్టి కుజుడికి కందులు దానం కదా ఇచ్చుకున్నట్టయితే చాలా అద్భుతమైనటువంటిది. ఈ విశ్వావసనామ సంవత్సరం కర్కాటక రాశి వాళ్ళకి అన్ని రకాలుగా కూడా అద్భుతమైనటువంటి రాజయోగాన్ని ఇవ్వగలిగింది. అట్లాగే విద్యార్థులు కొంచెం శ్రమ పడవలసినటువంటి శ్రమ పడితే మంచి ఫలితాలని పొందగలుగుతారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, బదిలీలు కూడా బాగుంటాయి. హరి ఓం తత్సత్.